10th మ్యాథ్స్ మోడల్ పేపర్ రిలీజ్ చేసింది గవర్నమెంట్. మనకి ఇప్పుడు 100 మార్క్స్ పేపరు. సో జూలై 2020 పేపర్ 1 పేపర్ 2 కలిపి రెండు ఒకే పేపర్లో ఉంటాయి. సో 100 మార్క్స్. టైం వచ్చేసరికి 3 hours 15 minutes. ఇన్స్ట్రక్షన్స్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ఏ సెపరేట్ ఆన్సర్ బుక్లెట్. మనకు ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. ద క్వశ్చన్ హ్యాజ్ 4 sections, మొత్తం 33 క్వశ్చన్స్. ఒక 4th సెక్షన్లోనే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది మనకి. రైట్ ఆన్సర్స్ నీట్లీ అండ్ లెజిబిలీ. ఇప్పుడు ఇక్కడ వీటిలో ఉన్న క్వశ్చన్స్కి మనం సొల్యూషన్స్ ట్రై చేద్దాం. ఇప్పుడు ముందు సెక్షన్ 1, ఇందులో 12 ఉంటాయి. సో ఇంతకుముందు ½ మార్క్ ఉండేది, ఇది 1 mark అయింది. ఇప్పుడు 12 ones are 12 marks అన్నమాట. సో ప్రతిదానికి 1 word ఆన్సర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈచ్ వన్ క్యారీస్ 1 mark. ఫస్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ అన్ ఎంటీ సెట్. అంటే ఒక ఎంటీ సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఒక సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి కనుక్కోవడానికి వీ హ్యావ్ ఏ ఫార్ములా. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్కి ఫార్ములా యాక్చువల్లీ 2n. ఇక్కడ 2n అంటే n ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. ఇప్పుడు నల్ సెట్ ఇది. నల్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? ఎలాంటి ఎలిమెంట్స్ ఉండవు. అంటే దాని కార్డినల్ నెంబర్ ఏమవుతుంది? n/5. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద నల్ సెట్ 0. అంటే ఇది n అన్నమాట. n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఒక సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో మనం తెలుసుకోవాలంటే ఫార్ములా 2n, వేర్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ పర్టికులర్ సెట్. సో 2 ఇక్కడ మనం కనుక్కుంటుంది నల్ సెట్కి కాబట్టి, నల్ సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి, సో అందులో 0 ఎలిమెంట్స్ అంటే 2 power 0 అంటే వాల్యూ ఎంత? 1. ఎందుకంటే x/0 = 1 కదా. సో ఎంటీ సెట్కి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ 1, తనకు తాను అది సబ్సెట్ అవుతుంది. ఎవ్రీ సెట్కి నల్ సెట్ సబ్సెట్. ఇక్కడ నల్ సెట్టే కాబట్టి 1 అనమాట, తనకు తాను సబ్సెట్. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ అన్ ఎంటీ సెట్ ఈజ్ 1. అంటే ఆన్సర్ ఎంత ఇక్కడ? బి. ఇక రెండవది, ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్. సో ఒక పాలినామియల్ని గ్రాఫికల్గా రిప్రజెంటేషన్ చేశారు ఇక్కడ. ఈ గ్రాఫ్ చూసి దీనికి ఎన్ని జీరోస్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్. ఈ గ్రాఫ్ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తూ ఉంటుందో, ఎన్ని పాయింట్ల వద్ద అయితే టచ్ చేస్తూ ఉంటుందో అన్ని జీరోస్ ఉంటాయి దానికి. సో వేర్ ఇట్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ద ఎక్స్ యాక్సిస్. సో వేర్ ఇట్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ హౌ మెనీ పాయింట్స్. సో ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే గ్రాఫ్ కంపల్సరీ ఎక్స్ యాక్సిస్ని ఒక పాయింట్ వద్దే టచ్ చేస్తుంది కాబట్టి, సో దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చేసరికి ఆన్సర్ 1 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ ఇలా ఇచ్చినప్పుడు ఆ యొక్క గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని, కేవలం ఎక్స్ యాక్సిస్ని మాత్రమే, సో ఎక్కడెక్కడ టచ్ చేస్తుంది, ఎన్ని పాయింట్ల వద్ద ఇంటర్సెక్ట్ అవుతుందో కౌంట్ చేసుకుంటే చాలు. నెంబర్ అడుగుతున్నాడు అంతే, ఎన్ని జీరోస్ ఉన్నాయి. సో ఒక పాయింట్ వద్దే టచ్ అవుతుంది కాబట్టి, సో ఇక్కడ మనము ఒక 0 ఉందని చెప్పాలన్నమాట. నెక్స్ట్ వన్, థర్డ్ వన్. సో log 10, log 100, log 1000 డాష్ ఆర్ ఇన్ ద ప్రోగ్రెషన్. అంటే log 10, log 100, log 1000 రియల్ నెంబర్స్లో ఉన్న లాగరిథమ్స్కి, ప్రోగ్రెషన్స్కి కనెక్ట్ చేశారు. ఇవన్నీ ఏ ప్రోగ్రెషన్స్లో ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ బేస్ లేకపోతే డెసిమల్ లాగరిథమ్స్ అంటాం. అక్కడ ఏ బేస్ లేకపోతే మనం 10 పెట్టుకోవాలి. సో log 10 బేస్ 10, log 100 బేస్ 10, log 1000 బేస్ 10 ఇవన్నీ ఏ ప్రోగ్రెషన్స్లో ఉన్నాయి చూద్దాం. సో ఇక్కడ log 10 బేస్ 10, ఏ బేస్ లేకపోతే 10. తర్వాత log 100 బేస్ 10. తర్వాత log 1000 బేస్ 10. సో log 10 బేస్ 10 1 అయిపోతుంది. ఎందుకని? log a బేస్ a ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. తర్వాత ఇక్కడ log 100ని మనం 10 స్క్వేర్ అని రాయొచ్చు. 10 10s are 100 బేస్ 10. వాడు ఏ బేస్ ఇవ్వకపోతే 10 ఉన్నట్టే. ఇక్కడ 1000ని మనము 10 క్యూబ్ అని రాయొచ్చు బేస్ 10. తర్వాత 1. ఫార్ములా ప్రకారం log a/n, n log a. సో ఈ 2 యువతలకు వస్తుంది. ఏ ఫార్ములా వాడుతున్నాను నేను ఇక్కడ? log a/n ఈజ్ ఈక్వల్ టు n log a. సో ఈ 2 ముందుకు వచ్చేస్తే 2 log 10 బేస్ 10. ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా అంతే, log a/n 3 ముందుకు వచ్చేస్తుంది, 3 log 10 బేస్ 10. సో 1. ఇక్కడ log 10 బేస్ 10 1 అయిపోతుంది. 3 ఇంటూ log 10 బేస్ 10 1 అయిపోయింది. సో 1 ఇంటూ 2 1s are 2, 3 1s are 3. సో వాటి వాల్యూస్ ఏంది ఇప్పుడు? log 10 బేస్ 10 వాల్యూ 1 అయింది. log 100 బేస్ 10 వాల్యూ 2 అయింది. log 1000 బేస్ 10 వాల్యూ 3 అయింది. 1 2 3 వరుసగా ఉన్నాయి. డిఫరెన్స్ 1 పెరుగుతుంది. ఇవి అర్థమాటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో log 10, log 100 బేస్ 10, log 1000 బేస్ 10 ఆర్ ఇన్ డాష్ ప్రోగ్రెషన్స్ అన్నాడు.
సో అర్థమాటిక్ ప్రోగ్రెషన్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13, దెన్ y ఈజ్ ఈక్వల్. సింపుల్ క్వశ్చన్. ఈ ఈక్వేషన్లో x బదులు 2 సబ్స్టిట్యూట్ చేసేసి y కనుక్కోవడమే. చూద్దాం. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13. అందులో x వాల్యూ 2 ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 2 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13. 2 2s are 4. 4 plus 3y is equal to 13. 3y is equal to plus 4 యువతలోకి వస్తే మైనస్ 13 మైనస్ 4. సో 3y is equal 13లో 4 తీస్తే 9. y is equal 9/3. 3 3s are. సో y is equal to 3. సో x is equal to అయితే y వాల్యూ సింపుల్. ఆ ఈక్వేషన్ xని సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఫైండ్ ద కామన్ రేషియో ఆఫ్ ద జీపీ √2, √8, √32. సో ఒక జీపీని ఇవ్వడం జరిగింది. ఆ జీపీలో కామన్ రేషియో అడుగుతున్నాడు. సో జీపీ ఏంటి? √2, √8, √32 అండ్ సో ఆన్. సో ఇది జీపీ. ఈ జీపీకి కామన్ రేషియో అడుగుతున్నాడు. జనరల్గా కామన్ రేషియో ఫార్ములా అయింది A2/A1. అంటే ఇక్కడ √8/√2. సో √8/√2. సో ఒకే రూట్లో మనం డివైడ్ చేసేయచ్చు. 8/2. సో 2 1s are 2 4s are అంటే √4. √4కి ఆన్సర్ ఉంది. 4కి రూట్ ఎంత? 2. 2 2s are 4. కాబట్టి ఇక్కడ కామన్ రేషియో ఎంత అవుతుంది? 2. కొంతమంది ఇలా కూడా చేస్తారు దీన్ని. √2 8ని 4 ఇంటూ 2గా రాసి, 32ని 16 ఇంటూ 2గా రాసి, √2 4కి రూట్ ఉంది 2, √2 16కి రూట్ ఉంది 4, లోపల √2. ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు A2/A1. 2√2/√2. √2 క్యాన్సిల్ 2. సో ఎలా చేసినా పర్లా. సో కామన్ రేషియో వచ్చేసరికి 2. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ సాటిస్ఫైయింగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో మనం కరెక్ట్ ఆన్సర్స్ని చూస్ చేసుకోవాలి. 2 స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. స్టేట్మెంట్ ఏ 2x³ ప్లస్ 3√x మైనస్ 5 ఈజ్ ఏ నాట్ ఏ పాలినామియల్ అంటున్నాడు. స్టేట్మెంట్ బి 0 ఆఫ్ ద పాలినామియల్ 2x మైనస్ 3 ఈజ్ 3/2 అంటున్నాడు. సో ఫస్ట్ చూద్దాం. అసలు ఇది పాలినామియల్ కాదు అంటున్నాడు. కరెక్టా కాదా? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక ఎక్స్ప్రెషన్ పాలినామియలా కాదా అని ఎలా చెక్ చేస్తాం? ఒకటి నెంబర్ 1, ఆ ఎక్స్కి పవర్కి నెగిటివ్ సింబల్ ఉండకూడదు. అంటే నెగిటివ్ ఇంటిజర్ ఉండకూడదు ఎక్కడా కూడా ఎక్స్కి. అట్లానే ఎక్స్కి మీద ఉన్న పవరు p/q ఫామ్లో ఫ్రాక్షన్లో ఉండకూడదు. అదొకటి. తర్వాత ఎక్స్ డినామినేటర్లో ఉండకూడదు వేరియబుల్. తర్వాత ఎక్స్ అండర్ రూట్లో ఉండకూడదు, రూట్ లోపల ఉండకూడదు. సో ఇక్కడ ఎక్స్ రూట్ లోపలికి వచ్చేసింది కాబట్టి ఇవన్నీ చెకింగ్ పాయింట్స్ అనమాట. సో ఎక్స్కి నెగిటివ్ పవర్ ఉండకూడదు, ఎక్స్కి ఫ్రాక్షన్ పవర్ ఉండకూడదు, ఎక్స్ డినామినేటర్లో ఉండకూడదు, ఎక్స్ రూట్ లోపల ఉండకూడదు. ఇక్కడ రూట్ లోపల ఉంది కాబట్టి ఇది నాట్ ఏ పాలినామియల్. ఇది కరెక్ట్ అనమాట. ఇక రెండవది 0 ఆఫ్ ద పాలినామియల్ 2x మైనస్ 3 ఈజ్ 3/2. సో 2x మైనస్ 3కి 0 ఆఫ్ ద పాలినామియల్ కడదాం. ఏం లేదు, ముందు దాన్ని ఈక్వల్ టు 0 పెట్టుకుని x వాల్యూ కనుక్కోండి. 0 ఆఫ్ ద పాలినామియల్ అంటే ఇచ్చిన పాలినామియల్ ఈక్వల్ టు 0 పెట్టుకుని x వాల్యూ కనుక్కోవడం. ఇది లీనియర్ పాలినామియల్ కాబట్టి డైరెక్ట్ ట్రాన్స్పోజ్ చేయండి. -3 ఉత్తలకు వస్తే +3, ఇంటూ ఫామ్లో ఉన్న 2 ఉత్తలకు వస్తే 3/2. సో చూసుకోండి, ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ 3/2, వాడు ఇచ్చింది కూడా 3/2. సో వాడు చెప్పిన రెండు ట్రూవే. సో ఇది నాట్ ఏ పాలినామియల్ కరెక్టే. ఈ 3/2 దీన్ని 0 ఆఫ్ ద పాలినామియల్ రెండు కరెక్టే. అంటే బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. సో ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత స్లోప్ ఆఫ్ ద లైన్ x ఈజ్ ఈక్వల్ టు 3. x ఈజ్ ఈక్వల్ టు 3 అనే లైన్ యొక్క స్లోప్ ఎంత అని అడుగుతున్నాడు. ఇంతకీ x ఈజ్ ఈక్వల్ టు 3 అనే లైన్కి స్లోప్ ఎలా కట్టాలి? అసలు గ్రాఫ్లో x ఈజ్ ఈక్వల్ టు 3 అనే లైన్ ఎలా ఉంటుందో చూద్దాం. x ఈక్వల్ టు 3 అంటే x మీద 3 ఎక్కడైతే ఉందో అక్కడ లైన్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ x ఈజ్ ఈక్వల్ టు 3 అనే లైన్ ఎలా ఉంది? y యాక్సిస్కి ప్యారలల్లా ఉంది చూడండి. అంటే ఇంచుమించు y యాక్సిస్, ఇంచుమించు కాదు, డైరెక్ట్ y యాక్సిస్ లానే ఉంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 అనే లైను ఏ యాక్సిస్కి ప్యారల్గా ఉంటుంది? y యాక్సిస్కి ప్యారల్గా ఉంటుంది. అంటే y యాక్సిస్ స్లోప్ ఎంత అవుతుందో x ఈజ్ ఈక్వల్ టు 3 అనే లైన్ యొక్క స్లోప్ కూడా అంతే ఉంటుంది. మరి y యాక్సిస్ యొక్క స్లోప్ ఎంత అవుతుంది? అన్డిఫైన్డ్ అవుతుంది అన్నమాట. సో అన్డిఫైన్డ్. సో x ఈజ్ ఈక్వల్ టు 3 అనే లైన్ యొక్క స్లోప్ కూడా అన్డిఫైన్డ్ అవ్వాలి. బికాజ్ x ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ఏ లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్. స్లోప్ ఆఫ్ ద y యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ద లైన్ x ఈజ్ ఈక్వల్ టు 3. సో y యాక్సిస్ యొక్క స్లోప్ అన్డిఫైన్డ్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 3 అనే లైన్ యొక్క స్లోప్ కూడా కంపల్సరీ అన్డిఫైన్డ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్గా ఇవ్వాల, ఇండైరెక్ట్గా ఇస్తున్నాడు. అన్డిఫైన్డ్ అనేది ట్రిగ్నోమెట్రీకి లింక్ చేశాడు. ఇక్కడ ఈ 4 రేషియోస్లో ఎక్కడైతే అన్డిఫైన్డ్ వస్తుందో, ఇన్ఫినిటీ ఆన్సర్ వస్తుందో అది ఆన్సర్. sin 0 వాల్యూ 1, ఇది కాదు. cos 90 వాల్యూ వచ్చేసరికి sin 0 0,
ఇది కాదు. సో కాస్ 90 వాల్యూ కూడా మనకి ఇక్కడ జీరోనే వస్తుంది, ఎందుకంటే సైన్ 91 కాస్ 90 మళ్ళీ జీరో అయిపోద్ది, అంటే సైన్ 0 అయిపోతుంది, కాస్ 90 వాల్యూ 0 అయిపోతుంది, tan 90 ఇది అన్డిఫైన్డ్. టేబుల్లో మనకి tan డిఫైన్డ్ వాల్యూ అన్డిఫైన్డ్. సో స్లోప్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3 ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ y యాక్సిస్, ఎందుకంటే ఇది ప్యారలల్ టు y యాక్సిస్ కాబట్టి y యాక్సిస్ యొక్క స్లోప్ అన్డిఫైన్డ్. సో ఈ కింద 4 ఎక్కడ అన్డిఫైన్డ్ వస్తుంది, tan 90 అప్పుడు అన్డిఫైన్డ్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు tan 90. సో కోఆర్డినేట్ జియోమెట్రీకి ట్రిగ్నామెట్రీకి లింక్ చేశాడనమాట. నెక్స్ట్ ఇప్పుడు 8th వన్ చూద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ whose రేడియస్ ఈజ్ 7 సెంటీమీటర్. సెమీ సర్కిల్కి ఏరియా కట్టాలి, డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. సో రేడియస్ ఇచ్చేసాడు, సెమీ సర్కిల్కి ఏరియా అడుగుతున్నాడు. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్. సో ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్, సర్కిల్కి ఫార్ములా πr స్క్వేర్. మరి ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్ దానిలో సగం అంటే ½ ఇంటూ πr స్క్వేర్. సగం అంటే హాఫ్, 1/2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ వాడు ఇచ్చేసాడు 7 ఇంటూ 7, ఎందుకంటే r స్క్వేర్ కాబట్టి. మల్టీప్లైయింగ్ r ఇట్ సెల్ఫ్ 2 టైమ్స్, ఒక 7 క్యాన్సిల్, 2 11s ఆరు, సో 11 ఇంటూ 7, సో 77. ఏరియా కాబట్టి యూనిట్స్ సెంటీమీటర్ స్క్వేర్లో పెట్టాలి, ఇది కంపల్సరీగా పెట్టాలి, 77 సెంటీమీటర్ స్క్వేర్. సో డైరెక్ట్ క్వశ్చన్ అది. నో 9th వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చాడు. సో సైన్ తీటా, కాస్ తీటా, ట్యాన్ తీటా, ఇక్కడ 1/సీకెంట్, సైన్ బై కాస్, 1/కొసీకెంట్. సింపుల్. సైన్ దేనికి ఇన్వర్సు, కొసీకెంట్కి ఇన్వర్సు, కాబట్టి 1/కొసీకెంట్. కాస్ యొక్క ఇన్వర్స్ ఏంటి, సీకెంట్, కాబట్టి కాస్ దేనికి ఈక్వల్ 1/సీకెంట్. ట్యాన్, ఇక్కడ సైన్ బై కాస్, వెరీ గుడ్, సైన్ని కాస్ని డివైడ్ చేసే వచ్చేది ట్యానే కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ సైన్ బై కాస్. సో సైన్ తీటాకి 1/కొసీకెంట్ తీటా, అంటే ఫస్ట్ దానికి ఆన్సర్ 3, కాస్కేమో సీకెంట్ 2, ట్యాన్కేమో 3. సో 3 1 2 ఆన్సర్స్, 3 1 2 ఆన్సర్స్, 3 1 2 సి అనమాట, 3 1 2. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ టు పిక్ ఏ జాక్ కార్డ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్. ప్రాబిలిటీ నుంచి ఇవ్వడం జరిగింది. మొదటి 6 పేపర్ 1, రిమైనింగ్ 6 పేపర్ 2. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు పిక్ ఏ జాక్ కార్డ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్. సో ఒక 50 డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే 52 ఉంటాయి, అందులో జాక్ కార్డుకి తీయడానికి ఎంత ప్రాబిలిటీ ఉంటుంది అంటున్నాడు. ఎన్ని జాక్స్ ఉంటాయి అసలు, ఫస్ట్ జాక్ అనమాట. మనకి ప్రతి దాంట్లో కూడా 34 సూట్స్ ఉంటాయి కదా. సో ఒకటి వచ్చేసరికి క్లబ్స్, 2 స్పేడ్స్, 3 హార్ట్, 4 డైమండ్స్. ప్రతి దాంట్లో కింగ్, క్వీను, జాక్, కాబట్టి ప్రతి దాంట్లో జాక్ 4 జాక్స్ ఉంటాయి. అంటే క్లబ్లో ఇవి 2 బ్లాక్ కలర్లో ఉంటాయి, ఈ 2 సెట్లు ఏమో రెడ్ కలర్లో ఉంటాయి. సో 4 ఇందులో జాక్ ఉంటుంది, ఇందులో జాక్, అంటే 4 ఉంటాయి. మొత్తం ఫేవరబుల్ 4, టోటల్ 52 కార్డ్స్ కాబట్టి డెక్ ఆఫ్ కార్డ్స్ 52. ప్రాబిలిటీ ఫార్ములా ఏంది, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, 4/52. క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు. 4 1s are 4, 4 1s are 4, 12 ఉంటుంది, 4 3s అంటే 1/13. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ టు పిక్ ఏ జాక్ కార్డ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే, సో 1/13 అన్నమాట. 4/15, 4 ఉంటాయి, 4 జాక్స్ ఉంటాయి, 4/52, 1/13. ఇక నెక్స్ట్, ద మీన్ ఆఫ్ x + 3, x, -3. మీన్ అంటే స్టాటిస్టిక్స్. మీన్కి జనరల్ ఫార్ములా అయింది సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఈ 3 యాడ్ చేసి ఎన్ని ఉన్నాయి ఇవి, 1 2 3, 3తో డివైడ్ చేయడమే. సో మీన్ ఫార్ములా x + 3కి, xకి, x - 3కి ఫార్ములా. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్, 3 యాడ్ చేద్దాం, x + 3 + x + x - 3 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం 3. ఇక్కడ పైన +3 -3 క్యాన్సిల్, x + x మొత్తం 3x/3, 3 క్యాన్సిల్, ఆన్సర్ ఎంత, x. సో వాట్ ఈస్ ద మీన్ ఇక్కడ, x. ఇక లాస్ట్ క్వశ్చన్, ద పాయింట్ లైస్ ఇన్ Q1 ఈజ్. కోఆర్డినేట్ జియోమెట్రీ ఇది. Q1 అంటే మొదటి క్వాడ్రంట్లో ఉండే పాయింట్ అనమాట. 3, -2, -3, 5, 7, 1, -6, -3. మనం అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, ఇది క్వాడ్రంట్ 1, ఇది క్వాడ్రంట్ 2, ఇది క్వాడ్రంట్ 3, ఇది క్వాడ్రంట్ 4. సో ఇక్కడ 1 2 3 4 ఉంటాయి, ఇక్కడ ప్లస్లో 1 2 3 4, ఇక్కడ నెగిటివ్స్లో ఉంటాయి, ఇక్కడ నెగిటివ్స్లో ఉంటాయి. Q1 చూడండి, ఇక్కడ Q1లో x యాక్సిస్ పాజిటివ్సే ఉంటాయి, y యాక్సిస్ పాజిటివ్సే ఉంటాయి, అంటే ప్లస్. అదే Q2లో ముందు x చూసుకోవాలి, నెగిటివ్, ఇదేమో పాజిటివ్ ఉంటుంది, మైనస్ ప్లస్.
Q3లో 2 ఎక్స్ నెగిటివ్ వై నెగిటివ్ కాబట్టి మైనస్ మైనస్. Q4లో ముందు ఎక్స్ ఎప్పుడు ముందు ఎక్స్ రాసుకోవాలి ప్లస్ ఇటు పక్క మైనస్ ప్లస్ మైనస్. సో ఏదేమైనా Q1లో మనకి రెండు పాజిటివ్స్, ఎక్స్ కోఆర్డినేటివ్ పాజిటివ్ ఉంటుంది, వై కోఆర్డినేటివ్ పాజిటివ్ ఉంటుంది, ప్లస్ ప్లస్. ఈ లెక్క ప్రకారం ఈ 4 పాయింట్లో చూడండి, ఇది ప్లస్ మైనస్, ముందు ఏ సింబల్ లేకపోతే ప్లస్ మైనస్, ఇది కాదు, ఇది మైనస్ ప్లస్, ఇది సెకండ్ కోఆర్డినేట్, ఇది 7,1, ఇది రెండు ప్లస్లే కాబట్టి సి అనమాట ఆన్సర్. సో ఇవి ఈ 12 క్వశ్చన్స్కి. ఇందులో వాడు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేశాడు. ఒక చాప్టర్కి ఇంకో చాప్టర్ లింక్ పెట్టుకుంటూ వచ్చాడు. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటేనేమో ఎంటీ సెట్కి 1, ఫార్ములా 2n, n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, అందులో ఎలిమెంట్స్ ఉండవు, 0 పెట్టుకోవాలి, 2/0 అంటే 1. ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే ఇది ఒక పాయింట్ వద్ద టచ్ చేస్తుంది కాబట్టి సో ఒకటే 0 ఉంటుంది. log 10, log 100, log 1000 ఏపీలో ఉంటాయి. ఎక్స్ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసి వై కనుక్కోవటమే. ఇవేమో √2, √8, √32 చేసాం, a2/a1 2 ఆన్సర్ వస్తుంది. ఇవి రెండు కరెక్టే, అది పాలినామియల్ కాదు, అలానే అది 3/2 ఇస్ ద 0 ఆఫ్ ద పాలినామియలే. x = 3 అని లైన్ యొక్క స్లోప్ x = 3 y యాక్సిస్కి ప్యారల్గా ఉంటుంది, అంటే y యాక్సిస్ స్లోప్ అన్డిఫైన్డ్. ఈ కింద ఆన్సర్లో tan 90 అన్డిఫైన్డ్ ఇస్తుంది. తర్వాత ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్, రేడియస్ ఇచ్చేసాడు, ఫార్ములా 1/2 × πr² వేసుకొని చేయాలి. sin θ అంటే 1/cosecant, cos అంటే 1/secant, tan అంటే sin/cos. తర్వాత వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు పిక్ ఏ జాక్ కార్డ్ అంటే టోటల్ 52, అందులో జాక్స్ 4 ఉంటాయి, 4/52. మీన్ అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఈ 3 యాడ్ చేసి 3తో డివైడ్ చేయాలి. ఇందులో Q1లో ఉండాలంటే 2 ప్లస్లే ఉండాలి, సి ఈజ్ ద ఆన్సర్.